नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. మనము శ్రీరంగంలో కొన్ని లీలల్ని చర్చించుకుంటున్నాము. సో ఈరోజు ఈ స్వయం వ్యక్త క్షేత్రాలు ఆ విచారం గురించి ఈరోజు మనము చర్చ చేయబోతున్నాము. శాస్త్రంలో 8 స్వయం వ్యక్త క్షేత్రాలు అని చెప్పేసి చెప్పబడి ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ స్వయంభూ విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట. స్వయంభూ ఏమంటారు విగ్రహాలు మనకు చాలా చోట ఉంటాయి. స్వయంభూ అంటారు. అంటే అది ఏదో ఒక మానవ నిర్మిత కానీ లేకుండా దేవతల ద్వారా కానీ లేకుండా వేరే వేరే విధంగా దానికి ఇంకా ఫ్యూచర్లో దానికి క్లియర్గా చెప్తాను. ఎవరెవరు చేసిన దానికి ఎట్లా ఋషుల ద్వారా ఇట్లంతా ఉంటాయి అన్నమాట. కానీ ఇది స్వయం విగ్రహాల గురించి కాదు మనం మాట్లాడేది. క్షేత్రమే అంటే ఆ ఊరే మొత్తం అది వచ్చేసి భగవంతుడే మొత్తం ఆయన ఇచ్చే ప్రకారం వచ్చినట్టు ఆ క్షేత్రం మొత్తం. దాంట్లో ఎవరిదో ఒక సృష్టి ద్వారాగానో ఎవరో ఒక తపస్సుకో అట్లంతా రాకుండా ఆయనకే అది నచ్చిన ప్లేస్ లాగా ఆయనే సొంతంగా వచ్చి కూర్చున్న ప్లేస్ని స్వయం వ్యక్త క్షేత్రాలు అంటారు. అది దాంట్లో 8 ప్లేస్ శాస్త్రము అది స్వయం వ్యక్త క్షేత్రం అంటారు. దాంట్లో మనము ఆద్యం స్వయం వ్యక్తమిదం విమానం రంగ సంయుతం శ్రీమూష్ణం వెంకటాద్రిశ్చ శాలిగ్రామశ్చ నైమిషం తోతాద్రి పుష్కరం చైవ నరనారాయణాశ్రమం అష్టోమే మూర్తయ సంతి స్వయం వ్యక్త మహీతలే. ఇది అందరికి ఓన్లీ శ్రీ సంప్రదాయం వాళ్ళకి కానీ లేకుండా ఏదో ఒక సంప్రదాయం వాళ్ళకి కాదు, అందరికి మధు సంప్రదాయం వాళ్ళకి అడిగితే వాళ్ళకు కూడా ఇదే. ఏ సంప్రదాయం వాళ్ళైనా కానీ ప్రతిరోజు తలుచుకోవాల్సిన చోట అన్నమాట. మనం ఈ క్షేత్రాన్ని ప్రతిరోజు తలుచుకోవాలని చెప్పి శాస్త్రం చెప్పింది. ఈవెన్ మనకు మీకు శ్రీరంగ మహాత్మ్య చెప్పినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనం ఇక్కడ పోలేనప్పుడు కూడా జస్ట్ తలుచుకున్న వల్ల జస్ట్ పోవాలనుకున్న వల్ల మనం ఎంత బెనిఫిట్ మనము పొందుతామని కూడా శాస్త్రం చాలా బాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. సో దాంట్లో శ్రీరంగం ఆద్యం స్వయం వ్యక్తమిదం విమానం రంగ సంయం. ఫస్ట్ సృష్టిలో మొదటి ఆ దివ్య దేశము ఆ మొదటి స్వయం వ్యక్త క్షేత్రంలో శ్రీరంగం పేరు ఉందన్నమాట. సో శ్రీరంగం జస్ట్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తలుచుకోవలసిన ప్లేస్ అన్నమాట. ఎంతో బెనిఫిట్ ఉంటాయి. మనం ప్రతిసారి ధామానికి పోవాలంటే మనం ఆర్థికంగా లేకుండా మన శారీరకంగా ఏదో సమస్యలు ఉంటాయి, సమయం అది కానీ తలుచుకోవడానికి మనకు కష్టం లేదు కదా. ఎన్నో విచారాలు మైండ్కి వస్తూ పోతూ ఉంటే మనం ఒక పద్ధతి మనం ఒక అలవాటు పడాలన్నమాట. ప్రతిరోజు లేచినామా సరే శ్రీరంగం తలుచుకోవాలా మనం చెప్పేసి అట్లా శ్రీరంగము దాన్ని చాలా మహత్వం ఇచ్చినారు. శ్రీరంగం తలుచుకోవాలా, ప్రతి జీవరాశి శ్రీరంగం గురించి ఆలోచించాలా, శ్రీరంగం తలుచుకోవాలని చెప్పేసి. ఓకే. ఆద్యం స్వయం వ్యక్తమిదం విమానం రంగ సంయం. ఎట్లా రంగనాథ్ తర్వాత నంపెరుమాళ శ్రీదేవి భూదేవి ఆ విమానము ఇదంతా మనము తలుచుకోవాలా. ఆద్యం స్వయం వ్యక్తమిదం విమానం రంగ సంయం శ్రీమూష్ణము ఇక్కడ నుంచి అయితే ఒక 2 గంటల జర్నీ ఉంటాయి శ్రీరంగం నుంచి అయితే. ఒకవేళ మనం చెన్నై నుంచి వచ్చేది లేకుండా తిరుపతి నుంచి అటు నుంచి వచ్చేప్పుడు మనం దర్శనం చేసుకొని రావచ్చు. కొద్దిగా త్వరగా క్లోజ్ అయ్యే గుడి మనం దాన్ని బట్టి ప్లాన్ చేయాలన్నమాట. లేదా మనం కుంభకోణం వినిపోతే కుంభకోణం నుంచి అయితే కొన్నిసార్లు డివోటీస్ కుంభకోణం దివ్య దేశాలంతా చూడాలనుకుంటారు.
అప్పుడైతే ఒక 1 అవర్లో మనము శ్రీముష్ణం పోవచ్చు అక్కడి నుంచి బండి ఉంటే. సో అది కూడా చాలా ప్రత్యేకమైన ప్లేస్. అది చాలా స్పెషల్. శ్రీముష్ణం భగవంతుడు అంటున్నాడు, స్థితే మనసి సుస్వస్తే శరీరే సత్యో నరః ధాతు సామ్య స్థిత స్మార్త విశ్వరూపం చ మామజం తతస్థు మ్రియమాణంతో కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్త నయామి పరమాం గతిం. సో కొద్దిగా బాగున్నప్పుడు, అంటే శారీరకంగా మానసికంగా కొద్దిగా మనకు స్తోమిత ఉన్నప్పుడే, అంటే మరీ శరీరం సహకరించిన లేనప్పుడు మనము ఎక్కడ పోలేం కదా. కొద్దిగా నీ బాగున్నప్పుడే స్థితే మనసు సుస్వస్థి, నీ మనసు ఒక కండిషన్గా ఉన్నప్పుడు శరీరే సత్యో నరః, భార్య బిడ్డలతోటి నీ సంసారంతో నీ యొక్క బంధుజనులతోటి నీవు వచ్చి ధాతు సామ్య స్థితే స్మార్త విశ్వరూపం చ మామజం, నీవు వచ్చేసి నా ఒక దివ్య రూపాన్ని తలుచుకునేసి నాకు నీవు దండవాద ప్రణామం చేస్తే తతస్థు మ్రియమాణంతో కాష్టపాషాణ సన్నిభం, ఒక రోజు వస్తుంది చూడు, నీ ఒక కట్టి పడినట్లు పడతావు, ఒక రాయిలాగా పడిపోయి ఉంటావు. నీకనేది ఏ ఇంద్రియాలు కానీ ఏ ఒక వస్తువు కూడా నీ యొక్క అదుపులు ఉండవు. అంటే ఈ శరీరము ఆత్మ సపరేట్ అయినప్పుడు ఈ ఆత్మము ఈ శరీరం నుంచి వదిలేసిపోతాయి చూడు. ప్రతి ఒక్కరు ఇదంతా పోవలసిందే. ఈ శరీరం నుంచి ఆత్మము సపరేట్ అయినప్పుడు ధాతు సామ్య స్థితే స్మార్త విశ్వరూపం చ మామజం తతస్థు ప్రియమాణంతో కాష్టపాషాణ సన్నిభం, ఒక కట్టి పడినట్లు ఒకరోజు పడతావు చూడు, ఒక బండరాయిలాగా ఉండిపోతావు చూడు, అప్పుడు నేను నిన్ను తలుచుకుంటాను. అహం స్మరామి మద్భక్త నయామి పరమాం గతిం. అరే నేను నిన్ను తలుచుకొని నిన్ను ఎక్కడ తీసుకుని పోవాలన్నా, నీకు ఆ పరమాం గత్యం, ఎక్కడ పోతే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది దుఃఖం నుంచి బయట తీసుకుని వచ్చేసి ఇక శాశ్వతమైన దివ్యమైన ఆ లోకాన్ని నేను ప్రసాదిస్తానని చెప్పేసి వరాహస్వామి తన ఒక వరాహ పురాణంలో చరమ శ్లోకంలో చెప్తారు. అటువంటి ఒక దేవుడు మనకి ఇక్కడ పక్కన ఉన్నప్పుడు మనం ఆయన దర్శనం చేసుకోలేకపోతే మనకు మంద భాగ్యం అనుకోవాలా, లేకుండా మనము ఎంత దౌర్భాగ్యం మనది అనేది తెలుసుకోవాలి. మనకి అవకాశం దొరికినప్పుడు ఇటువంటిది ఒక దివ్యమైన క్షేత్రాలకు ఎట్టో ఒకటి మనం వెళ్ళాలా, దర్శనం చేసుకోవాలా. ఎందుకంటే ఇది చిన్న ఒక కైంకర్యము, చిన్న ఒక సేవ మనం చేసే వల్ల జస్ట్ మనకి ఏం లేదంటే భగవంతుడు ఇక్కడ ఏం డిమాండ్ చేయట్లేదు. భగవంతుడు అంటే జస్ట్ నీవు వచ్చేసి ధాతు సామ్య స్థితే స్మార్త విశ్వరూపం చ మామజం తతస్థు మ్రియమాణంతో కాశపాషణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. జస్ట్ నన్ను తలుచుకునేసి ఒక దండవాద ప్రణామం చేస్తే చాలు, నాకు సాష్టాంగ ప్రణామాలు చేస్తే చాలు, నేను నిన్ను తలుచుకుంటాను. ఎప్పుడైతే నీ వల్ల కుదరలేనప్పుడు, అంటే శరీరము వదిలేసిపోయినప్పుడు, కంఠావరోధనం కుదరదు, కపవాత పిత్తే అంటారు ముకుందమాలలో కులశేఖర ఆళ్వారు. కుదరదప్ప, భగవంతుని నామం పిలవాలంటే కూడా అంత ఈజీగా లేదు ఆ సమయంలో. సో ఆ రోజుకు నేను ఇప్పుడే బాగున్నాను, ఇప్పుడే చెప్పి ఉంచేస్తాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పగలుగుతానా లేదా నాకు తెలియదప్ప, అప్పుదుకి ఇప్పుదే సొల్లు, అంటే ఆ రోజు కోసం నేను ఈరోజే చెప్పేస్తాను అంటున్నాడు. మనం కూడా ప్రతిరోజు భగవన్నామ స్మరణ చేయాలా, ఇటువంటి ఒక దివ్య క్షేత్రాల్ని తలుచుకోవాలా ప్రతిరోజు. ఇంకేదన్నారు, శ్రీముష్ణం వెంకటాద్రిశ్చ శాలిగ్రామశ్చ నిమిషం. వెంకటాద్రి మనకి మళ్ళీ సౌత్లో ఉండేవి ఇదే వెంకటాద్రిశ్చ, మన తిరుపతి బాలాజీని తలుచుకోవాలి. తిరుపతి గురించి శ్రీనివాస కళ్యాణంలో మనకు డీటెయిల్గా చెప్పినాము. సో అక్కడ మీరు తెలుసుకోవచ్చు, తిరుపతికి దర్శనం చేసుకునే వల్ల పోయే వల్ల మనకు ఎంత భాగ్యం, తిరుపతి కొండ కింద ఉండే వల్ల మనకి ఎంత భాగ్యం భగవంతుడు కల్పిస్తాడని చెప్పేసి, తిరుపతిని తలుచుకున్న వల్ల మనకి ఏం దొరుకుతుందని చెప్పేసి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో శ్రీముష్ణం వెంకటాద్రిశ్చ శాలిగ్రామశ్చ నైమిషం. ఈ సౌత్లో 4 టెంపుల్స్, శ్రీరంగం, తర్వాత తిరుపతి బాలాజీ, తర్వాత తోతాత్రిహి అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి
శ్రీరంగం నుంచి ఒక 300 కిలోమీటర్ ఉంటుంది తిరునెల్వేలి. తిరునెల్వేలి నుంచి మళ్ళీ అక్కడ నుంచి కొద్ది దూరం పోవాలా. వానమామలై అంటారు. వానమామలై అంటారు, తోయాద్రి అంటారు, తోతాద్రి అంటారు, నాన్గనేరి అట్లంతా ఆ ప్లేస్ ఉంటుంది. చాలా మంచి ప్లేస్ అనమాట. అక్కడ మీరు చూస్తే స్వయం వ్యక్త క్షేత్రాలు ఆ పేరు వస్తుంది. మళ్ళీ అక్కడ ఉండే 9 విగ్రహాలు లోపల ఎవరెవరు ఉన్నారా, ఈవెన్ గరుడ, సుదర్శన కూడా అందరూ స్వయంవే. లోపల ఉండే అన్ని విగ్రహాలు స్వయంవే. తర్వాత బయట ఉండే గరుడ, సుదర్శన ఆళ్వార్ వీళ్ళంతా స్వయంవే. అక్కడ స్వయం వ్యక్త క్షేత్రము, విగ్రహాలు కూడా అన్ని స్వయంవే అక్కడ. సో మనకి ఇది మన భాగ్యం. నూనె బావి ఎంత చూడవచ్చు. ప్రతిరోజు భగవంతుడికి నూనెతోటి అభిషేకం చేస్తారు. దాని దృష్టి వేరేగా ఉంటుంది. ఎప్పుడన్నా మనం దాన్ని సపరేట్గా చర్చిస్తాం. అక్కడ నూనె అమ్ముతారు, భగవంతుడికి అభిషేకం వాడిన నూనె కూడా అమ్ముతారు. అట్లా ఈ 8 స్వయం వ్యక్త క్షేత్రాలు సౌత్లో ఉండేది. మనము మినిమంగా శ్రీరంగం, తర్వాత తిరుపతి బాలాజీ, శ్రీమూష్ణం ఇప్పుడు చెప్పినాము. తిరుపతి బాలాజీ మీ అందరికీ తెలుసు. తర్వాత వానమామలై, తోతాద్రి, ఈ 4 మనకు సౌత్లో వస్తాయి అనమాట. శాలిగ్రామశ్చ నైమిషం నార్త్కి పోతాయి. మళ్ళీ నార్త్ సైడ్ మనం చూస్తే ఏమేమి వస్తుంది, శాలిగ్రామం, నేపాల్ ఉంటాయి. కొద్దిగా కష్టమైన జర్నీ, కానీ మనం ఆశపడితే భగవంతుడు ఎప్పుడైనా అవకాశం ఇస్తాడు. దానికి కావలసిన అనుకూలమైన అన్నీ భగవంతుడు సర్దుతాడనమాట. మనకు జీవాత్మకు మనకు డిజైర్ ఉండాలా, చూడాలా, పోవాలా, ఆయన దర్శనం చేసుకోవాలా, ఆశ ఉండాలా. ఎన్నో మన సంసారం కోసం మన ఒక్క సొంత ఆశలు తీర్చడానికి ఎంతో కష్టపడుతున్నాము. అరే ఇటువంటిది దీన్ని కంపేర్ చేస్తే కొద్దిగా మనము ఎట్టో ఒకటి సుకృతి సంపాదించే ఏదో ఒక భగవంతుని దగ్గరే ప్రార్థన చేసి మనం అక్కడ పోయే ఆశ కూడా పెట్టుకోవాలా. వర్షాకాలంలో కాకుండా వేరే టైంలో పోతే బాగుంటాయి. కొద్దిగా కష్టమైన జర్నీ. నేపాల్కి పోయి అంత దూరం పోవాలా, పొద్దున త్వరగా బయలుదేరాలా. పోఖ్రాల్ మినీ స్టే చేసుకొని పోఖ్రాల్ నుంచి జంషం నుంచి అట్లే శాలిగ్రామం వెళ్ళచ్చు. పాప పుణ్యాలు అని చెప్పేసి కుండలు, తర్వాత 108 ఇది వాటర్ వచ్చే ఇది ఉంటుంది, సోర్స్ ఉంటుంది. అక్కడ మనము స్నానం చేయలేము, చాలా చలిగా ఉంటుంది, ఓర్చుకోలేనంత చలి ఉంటుంది. మనం ఇచ్చ భగవంతుడు, ఆ శక్తి భగవంతుడు ఇస్తాడు. అట్లా నార్త్లో ఉండే అది కూడా చాలా స్వయం వ్యక్త క్షేత్రము, చాలా దూరంగా ఉంటుంది. చాలా కొద్దిగా కష్టమైందే అట్లా ఆలోచిస్తే, కానీ పోవచ్చు. బస్సు దగ్గర వరకు బస్సు పోతే జస్ట్ 1 కిలోమీటర్ నడుచుకొని పోవచ్చు. తర్వాత గుర్రం ఎక్కి కూడా పోవచ్చు. అట్లా శాలిగ్రామం తర్వాత నైమిషారణ్యం మన ఊర్లో ఉంది, ఏం ప్రాబ్లం లేదు. భారతదేశంలో ఉన్నాయి. లక్నోకి పోవచ్చు. నైమిషారణ్యం వనరూపి పెరుమాడు వచ్చి అక్కడ ఉంటాడు. సో అక్కడ ఉండే చెట్లు పుట్లు అదే చెట్లే మొత్తము, అదే స్వయం క్షేత్రమే. అదే అక్కడ విగ్రహాలలాగా మనము ఇది చేయాలా, స్మరణ చేయాలా. తోతాద్రి ఇప్పుడు చెప్పిన కదా, నూనె బావి, దాన్ని చెప్పినారు తోతాద్రి మనము ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. దక్షిణ భారతం ఎప్పుడైనా మనము ప్రయాణం చేసినప్పుడు యాత్ర అట్లే నవ తిరుపతి అట్లా యాత్ర పెట్టుకున్నప్పుడు వానమామలై, తిరుకురుంగుడి 2 మనము చూడొచ్చు. దాంట్లో తోతాద్రిని అష్టస్వయం వ్యక్త క్షేత్రంలో తోతాద్రి పేరున్నాయి. పుష్కరం మళ్ళీ మనము రాజస్థాన్ అటు పోవాలా, జైపూర్ పోయి అజ్మీర్ అక్కడ నుంచి పోవచ్చు పుష్కరం. సో అది కూడా చాలా పవిత్రమైంది. దానికి కూడా చాలా స్పెషల్గా దానికి వైభవం కూడా కీర్తించినారనమాట. పుష్కరం చైవ నరనారాయణ ఆశ్రమం. ఇంకా మన అందరు తెలిసిన బద్రీనారాయణ, బద్రీ విశాల్కి జై. చాలా స్పెషల్, చిన్న విగ్రహము. అంతా హరిద్వార్, రిషికేశ్ అక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్ పోతే, కానీ బస్ పోతుంది కాబట్టి భయం లేదు. కొద్దిగా అనుభవం ఉండే వాళ్ళని అడిగి మనం తెలుసుకునేసి పోవాలి. ఏ కాలంలో పోతే చలి తక్కువ ఉంటుంది, ఏ కాలంలో పోతే ఎక్కువ ఇబ్బంది లేకుండా పోవచ్చు.
మళ్ళీ అన్నిటికి మనము ఏదో పోవాలని అప్పుడప్పుడు ప్లాన్ కాకుండా కొద్దిగా ఆ విగ్రహాల గురించో, ఆ ఊరు గురించో వినియో ఆ! దాని గురించి కొద్దిగా ఆతురత పెంచుకోవాలి మనం. చూడాలా, ఆశపడాలా. అది దేనికి ఆతురత పెంచుకుంటామో, ఈ క్షేత్రాలు చూడాలని చెప్పి కూడా లోపల నుంచి ఒక మనకు ఆ ప్రేరణ ఆయన గురించి వినాలా, ఆయన చూడాలని మైండ్‌లో ఆహ్, ఆశ అనేది కలగాల. అప్పుడు మళ్ళీ భగవంతుడు అన్ని అవకాశాలు మనకు ఇస్తాడు. దానికి అట్లా ఓన్లీ డబ్బులుండేవాళ్ళే పోగలుగుతారు. లేకుండా అదంతా ఊరికేననమాట. ఎవరైనా పోవచ్చు. ఆయన యొక్క అనుగ్రహం చేస్తే భగవద్భక్తుల యొక్క కృప, వైష్ణవుల యొక్క కృప దొరికినప్పుడు అందరికి అవకాశము ఉంటాయి. సో, మనకు ఆశ ఉండాల. మనం కూడా చూడాలని ఆశ ఉండాలి. కుదరలేనప్పుడు కూడా మన కోరిక అనేది బలంగా పెంచుకోవాలా. వీళ్ళంతా చూడాలా. కనీసం నీవు చూడలేకపోతే కూడా నీవు ప్రతిరోజు ప్రాతస్మరణీయ క్షేత్రం అంటారు. ప్రతిరోజు నువ్వు తలుచుకోలేసిన ప్లేసులు. మనకు కుదరలేనప్పుడు కూడా మనం ఎట్టో ఒకటి తలుచుకోవాలా. తలుచుకోవడానికి ఏం కష్టం లేదు కదా! ఇటు పోతే ఇట్లుంటుంది, అట్లా ఉంటుంది. ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. మనం ఇక్కడ కూర్చొని చాలా చూడొచ్చు. ముందు కాలంలాగా కాదు. అయినా కానీ మనము ఆశ పెంచుకోవాలి. భగవంతుని చూడాలని చెప్పేసి. ఇది మనము శ్రీరంగంలో మనము మినిమమ్ ఈ పెయింట్లుంటాయి. మనము ఇక్కడ ఈ అన్ని చిత్రణం మనము చూడొచ్చనమాట. ఈ కిళి మంటపం అనేది ఒక మంటపం ఉంటుంది. అక్కడ మనకు మనము ఇంతకు ముందు సేరకులవళి నాచ్యార్ గురించి చెప్పినాం కదా! సేరకులవళి నాచ్యార్ తర్వాత తులక్ నాచ్యార్ సన్నిధి ఉంటుంది అవతల. ఆ తులక్ నాచ్యార్ సన్నిధి అయిన తర్వాత దర్శనం చేసుకునేసి మనం ఇక్కడ ఆ పరవాసు దేవుని చూడడానికి ఒక చోట నిలబడతాం చూడండి. అక్కడే బ్యాక్ సైడ్ మనం చూస్తే ఈ 8 స్వయం వ్యక్త క్షేత్రాలతో ఫొటోస్ మనము చూడొచ్చనమాట. మనం శ్రీరంగం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇది తలుచుకోవాలని చెప్పేసి ఈ స్వయం వ్యక్త క్షేత్రాలు అక్కడ ఈ 8 స్వయం వ్యక్త క్షేత్రాలతో ఫోటోలు ఉంటాయి. తర్వాత పెయింటింగ్ వేసి ఉంటారు. తర్వాత కాంచీపురం ఉంటుంది. తర్వాత మేలుకోటె కూడా ఉంటుంది. అంటే శ్రీ సంప్రదాయాలు ఎట్లా చెప్తారంటే ఒకవేళ నీవు అంటే 108 దివ్యదేశాలు ఉంటాయి. 108 దివ్యదేశాలు నీకు పోవడానికి కుదరలేకపోతే కనిష్టం మినిమం వచ్చేసి నీవు శ్రీరంగం, తిరుపతి, కంచి వరదరాజ స్వామి, కర్ణాటకలో ఉంటే మేలుకోటె చెలువనారాయణ స్వామి. వీళ్ళు నలుగురిని చూసినా కానీ 108 దివ్యదేశాలు చూసినట్టే. అందుకోసం ఈ అష్టస్వమ్యక్త క్షేత్రాలు అయిన తర్వాత 2 పెయింటింగ్స్ ఎక్స్ట్రా ఉంటుంది. వరదరాజదును, చెలువనారాయణ. సో ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనము ఇది అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా. తులకనాచార్ను సన్నిధి అయిన తర్వాత సేరకులవళి నాచార్, తులకనాచార్ సన్నిధి తర్వాత పరవాసుదేవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అట్లే బ్యాక్ సైడ్ మన మెడ తిప్పితే మనకి 8 దివ్యక్షేత్రాల యొక్క పెయింటింగ్స్ ద్వారా మనము దర్శనం చేసుకోవచ్చు. శ్రీరంగం ధామ్ కీ జై.